హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందండి. వేదాంశి అయితే ఈరోజు లేట్గా పడుతుంది. తను లేచేసరికి తన కోసం 2 రకాల స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చాను. ఒక 1 అవర్లో అయిపోవాలి. మళ్ళీ తను లేచిందంటే అంతా గందరగోళం చేసేస్తుంది అనమాట. ఈ మధ్య నేను చేయడానికి నాకు ఓపిక టైము రెండూ లేక మ్యాక్సిమం ఏంటంటే బయట తీసుకురావడానికే ట్రై చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం బయటే తెప్పిస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు అవి బయటవి ఒక్కొక్క స్మెల్ రావడము, ఒకసారి టేస్ట్ బాగాలేకపోవడము, అలాంటివి డిఫరెంట్గా ఉన్నాయి. నేను మ్యాక్సిమం బయటవి ప్రిఫర్ చేయను. నాకు ఓపిక ఉన్నంత టైంలో నేను ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడైతే వేదాంశి కోసం అయితే మురుకులు ప్లస్ చెక్కలు, ఉప్పు చెక్కలు అంటారు కదా, అవి 2 చేసి పెట్టేస్తే అవి అయితే తింటుందండి వేదాంశి. ఇప్పుడు పళ్ళు అన్నీ బాగా వచ్చేసాయి అనమాట. తనైతే తింటుంది. ప్లస్ మాకు కూడా ఇంకా ఈవినింగ్ అట్లా ఏమన్నా తినడానికి ఉంటున్నాయి కదా అని చెప్పేసి ఈరోజు అయితే అవి 2 ప్రిపేర్ చేస్తాను. పిండి అయితే ఇప్పుడు పట్టించుకొని వచ్చానండి చేయడానికి. నాకు ఆల్మోస్ట్ 20 డేస్ అయింది. 20 డేస్ నుండి నిజం చెప్పాలంటే నాకు టైం లేదు. ప్లస్ టైం అయితే కుదరలేదు అసలు. 20 డేస్ అప్పుడే పిండి వేయించుకొని వచ్చాను, కానీ ఇప్పటికైతే చేయలేదు. ఇప్పుడైతే 2 రకాల స్నాక్స్ అయితే ఇప్పుడు ఈరోజు వీడియోలో ప్రిపేర్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే ఇప్పుడైతే ఈ బియ్యం పిండి నేను ఇంతకు ముందే వేయించుకొని వచ్చానండి. ఒక 20 డేస్ అయిపోతుంది అనుకుంటాను. ఇంకా బయట ఉంచే పురుగు పడుతుందని చెప్పేసి దానిలో ఒక బిర్యానీ ఆకుని వేసుకుంటే పిండి బయట పెట్టినా కూడా పురుగులు ఏమీ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2 రకాల స్నాక్స్ అండి. ఒకటి అంటే జంతికలు కొంచెము, పప్పు చెక్కలు కొంచెము చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం అందుకని దానిలో కొంచెం సగం తీసుకొని ఉప్పు కారం వేసుకున్నాను. దానిలో కొంచెం మినప్పిండి అండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటుందన్నమాట. నేను అది కొంచెం మినపప్పు వేయించి గ్రైండ్ చేసి మెత్తగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే వేడి నీళ్ళు ముందే పక్కనే కాగబెట్టుకుంటూ ఉంటాను. చూడండి, లవంగాలు నేను పిండిలో లవంగాలు వేసేస్తానండి. పొడి పిండిలో లవంగాలు కానీ బిర్యానీ ఆకు కానీ ఏవైనా వేస్తే అయితే పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. పిండి మనం ఎన్ని రోజులు ఉన్నా బయట పెట్టినా కూడా అన్నీ మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయలేం కదా. కొన్ని అయితే బయట ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి బయటే పెట్టుకోగలము. ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టాలంటే అసలే వీలవదు కదా. ఇప్పుడైతే పిండిని కొన్ని వేడి నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని చల్లనీళ్ళు వేసుకొని కలుపుతూ ఉంటాను. ఈ మధ్య చేయడానికి ఓపిక లేకండి మ్యాక్సిమం ఏంటంటే బయటే తెస్తున్నాను. బయట తెచ్చినవి ఏంటంటే ఒక్కొక్కసారి బాగుంటున్నాయి, కానీ ఒక్కొక్కసారి అయితే కొంచెం ఆయిలీ స్మెల్ రావడము అలా ఉంటుంది. సరే ఇంక ఎలాగైనా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు జంతికలకి పిండి కలిపేసి పక్కన ఇంకొక దానిలో పెట్టుకుంటున్నానండి. ఇంక అందుకని పప్పు చెక్కలకు కూడా దానిలో కలిపేసి పెట్టేద్దామని. ఈ బౌల్స్ ఏమో కానీ ఈ బౌల్స్ క్లీన్ చేయడానికే నాకు సగం జీవితం సరిపోతూ ఉంటుంది. దీనిలో పల్లి పొడి కొంచెం వేసుకున్నానండి. నేను దీంట్లో పచ్చిమిర్చి, అల్లము అవన్నీ దంచి వేస్తారు, కానీ నేను అవన్నీ వేయట్లేదు. ఎందుకంటే వేదాంశికి అంత స్పైసీగా ఉంటే తిన్నదని చెప్పేసి దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పెసరపప్పు అవి కూడా నానబెట్టేసి వేస్తుంటారు పప్పులు అవన్నీ. నేను ఇంకా అవన్నీ కూడా ఏమీ వేయలేదు. దీన్ని కూడా ముందు వేడి చేసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ తోటి దీన్ని కూడా బాగా పిండిని కలిపేసి పెట్టుకుంటున్నాను. 2 పిండిలు కలిపేసి పెట్టుకుంటే ఇంకొకసారి పని ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇప్పుడైతే ఒక 1 అవర్ 1 అవర్ అయినా పడుతుందండి ఇవి చేసేసరికి. వేదాంశి వాళ్ళ డాడీ ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ డాడీ వచ్చారు, వేదాంశి వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చేసరికి ఇంకా నేను చేసేయాలి. ఇప్పుడంటే దీనికి కూడా పిండి కలిపేశాను. నెక్స్ట్ ఈ జంతికలు కొట్టమండి. నాకు ఇది స్టీల్ది, నాకు అమ్మ తీసి ఇచ్చిందనమాట, కానీ చాలా బాగుంది. ఇట్లా ప్రెస్సింగ్ది అవన్నీ అయితే నాకు చేతులు నొప్పిస్తున్నాయని చెప్పేసి నేను ఇలా స్టీల్ది అయితే తీసుకున్నాను. అమ్మ నాకు ఊర్లో కొనిచ్చింది. చూడండి, చూడ్డానికైతే ఎట్లా వేసాను జంతికలు బాగానే వచ్చిందండి. నాకు కరెక్ట్గా షేప్లు అవి రావు. ఇంకా అవైతే జంతికలు చేసేటప్పుడు నాకు పర్ఫెక్ట్గా షేప్ అయితే రాదు. అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. ఇప్పుడైతే వేసేసుకున్నాను అనమాట.
ఇలా చేసుకుంటే ఏంటంటే నాకు ఒక 20 రోజులు, ఒక నెల వరకు తనకి ఏమన్నా బయట అవి తేకుండా తనకి ఏడ్చినప్పుడు అట్లా ఈ మధ్య పళ్ళు వచ్చేసాయండి. వేదాంశి తినడానికి ఏమీ ప్రాబ్లం లేదనమాట. తను ఇంకేవైనా తినేస్తుంది. ఇంకా ఇవన్నీ అయితే చేసి పెట్టేసుకుంటే నాకు రోజు వీటితోటి ఇబ్బంది ఉండదు. కొంచెం తినాలనిపించినప్పుడు తనకి ఏడ్చినప్పుడు అట్లా ఇవ్వచ్చు. ప్లస్ మాకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తక్కువే తింటాను. కానీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మా వారు వాళ్ళ వేదాంశి అయితే తింటూ ఉంటారు. హాలిడే రోజు అలా ఉంటుంది కదా, అట్లా తింటూ ఉంటారనమాట. వాళ్ళకి స్నాక్స్ అయితే ఎక్కువ కావాలి. రైస్ అవన్నీ కొంచెం తక్కువే అయిపోతుంది, కానీ మాకు స్నాక్స్ ఇవన్నీ ఎక్కువే ఉంటాయన్నమాట. ఇక్కడ స్నాక్స్ ఇవేంటంటే వేదాంశికి బయట నుంచే తీసుకొస్తారు. బయట కొన్ని చోట్ల బాగుంటున్నాయండి, కొన్ని చోట్ల అయితే బాగుండట్లేదు అనమాట. నాకైతే పర్ఫెక్ట్గా షేప్స్ అయితే రావడం లేదండి. ఇవి ఇంకా అలా అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. నాకు అది తిప్పడం సరిగ్గా రావట్లేదు. నేను ఇప్పుడిప్పుడే అన్నీ పెళ్ళైన తర్వాతే అన్నీ నేర్చుకోవడం అండి. ఇంతకుముందు నాకు అసలు ఏమీ వచ్చేవి కావు. అంటే ప్రాసెస్ తెలుసు, అమ్మ చేస్తుంటే చూసేదాన్ని, కానీ ఎప్పుడూ ఓన్గా అయితే చేసుకోలేదన్నమాట. చూడండి, నాట్ బ్యాడ్ అండి, బాగానే వచ్చాయి. కలర్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి, బాగానే వచ్చాయన్నమాట. ఇవైతే చేసేసి ఫస్ట్ జంతికలు అయితే చేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. వెంటనే మూత పెట్టకుండా కొంచెం సేపు ఆరపెట్టుకుంటే పాడవకుండా ఉంటాయంట. అందుకని చెప్పేసి ఇవైతే ఫస్ట్ చేసేసి పెట్టుకున్నానండి. అన్నీ కలిపి కూడా ఎంతలండి, ఒక 1 అవర్ టైం అంతే. నేను ఇంకేమన్నా చిన్న చిన్నవి ఇలాంటివి నువ్వుల లడ్లు అలాంటివన్నీ నేను చేస్తాను. నేను ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ కంపల్సరీ ఏది కావాలంటే అవి చేసిస్తూ ఉంటుంది. చూడండి, డబ్బాలో ఇన్ని అయిపోయాయి అన్నమాట. నాకు ఇబ్బంది ఏముండదు కొన్ని రోజుల వరకు తినడానికి, ఓకే అనమాట. నేను ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ ప్రతిసారి ఇంకేదన్నా కావాలి అంటే ఊరికి వెళ్ళినప్పుడు అందరం కలిపి చేసుకొని తీసుకొచ్చుకుంటాము. నెక్స్ట్ ఈ పప్పు చెక్కలు చేయడానికి ఈ పిండి అయితే చేస్తున్నాను అనమాట. సాల్ట్ అవన్నీ చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి. దీనిలో నేను పల్లి పొడి బాగా వేసాను, టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, కొంచెం కొంచెం పిండి తీసుకొని వాటన్నిటిని చిన్న పప్పు చెక్కల్లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఆయిల్ అయితే పెట్టేసే ఉన్నాను కదా, సిమ్లో పెట్టేశాను అనమాట. ఇవి పూరి ప్రెస్ లేదండి, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, అట్లనే అయిపోతూ ఉంది. బయటికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఒక్కొక్క ఐటెం అనుకున్నప్పుడు మనము ఈజీగా అయితే అస్సలు తీసుకోలేమండి. ఒక్కొక్కటైతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఇంట్లో కావాలంటే తీసేసుకుంటాము. కొన్ని అయితే ఎన్ని రోజుల నుంచి అనుకున్నా కూడా అంత ఈజీగా ఏమీ అవ్వవు అనమాట. నా ఎక్స్పీరియన్స్ అది. ఏదన్నా ఒకటి కావాలనుకున్నప్పుడు నాకైతే అంతే. ఒక్కొక్కటైతే చాలా టైం వెయిటింగ్ అనమాట. ఒక్కొక్కటైతే జస్ట్ అది కావాలి అనుకుంటాను, అది బయటికి వెళ్ళినప్పుడు దొరికేస్తుంది, వెంటనే తీసేసుకుంటాను. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నాకే జరుగుతూ ఉంటాయో ఏంటో అందరికీ ఏమో తెలీదు. ఇప్పుడైతే కొంచెం చిన్న సైజే చేశానండి. పెద్దవి అంటే వేదాంశి కొంచెం తిని మళ్ళీ కింద పడేస్తుంది అని చెప్పేసి కొంచెం చిన్నవే చేస్తే, ఒక చిన్నది ఒకటి ఇచ్చేస్తే కొంచెం తిని కొంచెం పడేసినా కూడా అంత ప్రాబ్లం ఉండదు. పెద్దదైతే అంతా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని నేను చిన్నవే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 1 అవర్ 1.5 అవర్ టైం అయితే పట్టింది. మొత్తానికి ఇవన్నీ అయితే చేసేసాను అనమాట. ఎంత చేసినా కూడా రోజంతా పనేనండి, తీరిక అయితే ఒక్క నిమిషం కూడా ఉండదు. అందరికీ తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఉంటే ఇంకొంచెం పని ఎక్కువ అనమాట. తను డే మొత్తంలో ఏంటంటే తను నిద్రపోయినప్పుడు మాత్రమే నేను ఏ పనన్నా చేసుకోగలను. మిగిలిన టైంలో నేను ఏ పని చేసుకోలేనండి. ఎందుకంటే తను ఫోన్ లాగేసుకుంటుంది. నేను జస్ట్ అట్లా ఫోన్ మాట్లాడినా, ఫోన్ పట్టుకుంటే చాలు వచ్చేసి ఆ ఫోన్ లాగేసుకొని ఫోన్ మాట్లాడడము, ఫోన్లో వీడియోస్ కోసం అన్నీ ప్రెస్ చేయడం అలాంటివన్నీ చేసేస్తుంది అనమాట. అయినా కూడా కిచెన్లోకి నేను వెళ్తే నా వెనకాలే వచ్చేసి ఆ కబోర్డ్స్లో ఇవన్నీ లాగేసి కిందేసేస్తుంది. మొన్న ఒక రోజు అయితే కారం మీదే మూత తీసేసి కారం తింటానని నోటి దగ్గర ఇట్లా పెట్టుకుందండి. అట్లా సమయానికి చూశాను. అది కానీ తినుంటే ఇంకేం లేదు, అసలు కంట్లో కూడా పడేది. ఎట్లాగో ఒక్క నిమిషం నేను వెళ్ళి చూశాను అనమాట. అలాంటి అల్లరి అయితే చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడే కదా పిల్లల్ని మనం కేర్ఫుల్గా చూడాల్సింది. కొంచెం సేపు మనం అటు ఇటు అలర్ట్గా
కానీ లేకపోతే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారండి. ఇంకా చూడండి నేనైతే ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాను. ఇవి కొంచెం కాలేసరికి కొంచెం టైం పడుతుంది. ఎట్లా అంటే ఇంక దీన్ని ఇవి కాగేసరికి వేరే ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ పని కూడా చేసేసుకోవచ్చు. అంత టైం పడుతుంది ఇవి కాలేసరికి. ఊర్లో అయితే అమ్మ వాళ్ళు ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి అవి పెట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కంపల్సరీ అమ్మ కూడా మేము లేనప్పుడు అమ్మ కూడా ఇలాంటివి ఎక్కువ ఏం పెట్టుకోదు. అందరం ఉన్నప్పుడు మేమందరం తీసుకెళ్తామని, చెల్లి, నేను, తమ్ముడు అందరం తీసుకెళ్తామని మేము ఉన్నప్పుడు కంపల్సరీ ఒట్టి చేతులతో అయితే పంపించదు. ఏదో ఒకటి ప్రిపేర్ చేసి మా కోసం పంపిస్తూ ఉంటుంది. ఇంకా అడుగుతుంది ముందు ఏం కావాలి అని చెప్పేసి. ఇంకా అందరూ ఒపీనియన్ తీసుకొని ఎవరికి ఏం కావాలి అనేది మేము చూసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా వేదాంశి కోసం అయితే ఈ 2 రకాల స్నాక్స్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఇవన్నీ కాలేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఈలోపు ఇంకా పక్కన ఇంకా వేరే పని కూడా ఉంటుంది కదండి. ఒకటే పని కాదు, కిచెన్లోకి వెళ్ళామంటే ఒకటి కాదు, ఈ బోల్డ్ అంత పనులు అయితే ఉంటాయి. ఇంకా నాకైతే రోజు ఇంకా చిన్నపిల్లలు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకా ఏవైనా ఎన్ని పనులు ఉంటాయండి. కొంచెం సేపు ఊరుకున్నా కూడా ఇంకేదో ఒకటి అల్లరైతే చేసేస్తారు. వేదాంశి మేల్కొని ఉంటే అట్లీస్ట్ పడుకోవడం కూడా కుదరదనమాట. వచ్చి కొట్టేస్తూ ఉంటుంది. ఇంకైతే ఈ జంతికలు అయితే చూడండి ప్రిపేర్ చేశాను. నాట్ బ్యాడ్ అండి, 2 కూడా బాగానే వచ్చాయి. అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.